గ్రేటర్ సిటీలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 3 రోజులుగా సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ఏరియాలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రేటర్ సిటీలో భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. 3 రోజులుగా సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక మరోవైపు వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ. అనుష, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే మరో కొద్దిసేపట్లో అయితే భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం అయితే జరిగింది. అయితే రెగ్యులర్ గా గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇప్పటికే నగర ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీంతో పాటుగా మరో 2 రోజుల పాటు కూడా ఈ పరిస్థితి మార్నింగ్ సమయంలో ఉక్కపోత, అదేవిధంగా సాయంత్రం 3 నుంచి 4 గంటల తర్వాత అయితే వాతావరణంలో ఒక్కసారిగా పెను మార్పులు అయితే జరిగి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇదే పరిస్థితి మరో 2 నుంచి 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. అయితే ఇప్పటికే గత 3 రోజులుగా అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రము వాతావరణంలో మార్పుల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వాతావరణ శాఖ అధికారులు తెలిపిన ప్రకారం అయితే ఇది క్యుములో నింబస్ అనే మేఘాలు కారణంగా ఈ వాతావరణంలో మార్పులు అనేది జరుగుతూ ఉన్నాయి. దీంట్లో హైదరాబాద్ నగరంలో మెయిన్ గా క్లౌడ్ బరస్ట్ కారణంగా ఈ వాతావరణంలో మార్పులు జరిగి ఈ వాతావరణంలో నుంచి ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటని చెప్పేసి వాతావరణ అధికారులు అయితే తెలిపిన ప్రకారం అయితే గతంలో చూసుకున్న మాదిరిగా ఉంటే జూన్ మొదటి వారంలో లేదా 2వ వారంలో మాత్రమే నైరుతి ఋతుపవనాలు అనేవి తాకుతా ఉంటాయి. అది కాకుండా ఈ సంవత్సరంలో మే నెలలోనే అయితే ఎండాకాలంలో బాగా ఎండలు కొట్టే సమయంలో ఈ వాతావరణంలో మార్పులు రావడం, అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు కూడా ఇక్కడ తాకడం చేత, రాష్ట్రానికి తాకడం చేత ఈ క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. ఈ క్యుములో నింబస్ మేఘాల కారణంగానే ఈ వాతావరణంలో భిన్నమైనటువంటి మార్పులు ఉండడము, మార్నింగ్ సమయంలో ఉక్కపోతగా ఉండడము, అదేవిధంగా సాయంత్రం సమయంలో భారీ వర్షాలు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా క్లౌడ్ బరస్ట్ కారణంగానే ఈ మార్పులు జరగడము, వాతావరణంలో ఎక్స్పెక్ట్ చేసిందా కాకుండా భిన్నమైన రీతిలో ఉండడము, వాతావరణం భిన్నమైన రీతిలో ఉండి ఈ వాతావరణంలో మార్పుల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. మరో గంట సేపట్లో హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షము, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అదే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ప్రజలు కూడా ఈ రోజు రాఖీ పండుగ పురస్కరించుకుని కూడా ప్రజలు చాలా మంది కూడా తమ ఊర్లకు కూడా వెళ్తున్నారు. అదేవిధంగా వచ్చే సమయంలో కూడా హెవీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది. ఈ వర్షం పడితే మామూలుగానే వర్షం పడితే చాలా ట్రాఫిక్ ఏర్పడి 1 నిమిషం 1 కిలోమీటర్ వెళ్ళడానికి కూడా దాదాపుగా 30 నుంచి 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. అది ఈ రోజు హెవీగా ట్రాఫిక్, బయట కూడా హెవీగా ట్రాఫిక్ ఉండడం కారణంగా వర్షం పడే అవకాశం ఉంది. కావున వర్షం పడిన సమయంలో అయితే బయటికి రావడం చేత ఇంకా హెవీగా ట్రాఫిక్ ఉండొచ్చు. ఎవరైతే కారులో కానీ బైక్ల పైన బయటకు వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. వచ్చే సమయంలో కూడా చూసుకుని రావాల్సిందే అని చెప్పేసి అధికారులు అయితే ప్రజలను అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. దీంట్లో జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన అధికారులకు కూడా మరో 2 రోజుల పాటు ఈ వర్షాల కారణంగా వాళ్ళకు ఉన్నటువంటి సెలవులను కూడా రద్దు చేసినట్టుగా ఉన్నతాధికారులు అయితే తెలుపుతున్నారు. అవి ఎప్పుడు కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కానీ, లా అండ్ ఆర్డర్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సంబంధించిన అధికారులు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి
హైదరాబాద్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తమకు ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ వర్షాల కారణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీకి సంబంధించి తమకు సహాయం తీసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం కూడా ఒక అధికారులతో రివ్యూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకూడదు, ప్రజలు మరో 2 రోజుల పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ వర్షాలు తగ్గే వరకు కూడా ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి అధికారులు అయితే అదే విధంగా జిల్లా కలెక్టర్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. శివ, అయితే భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా గత కొద్ది రోజులుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఏదైతే ఇళ్లలోకి నీరు రావడము, అదేవిధంగా బాగా ఈ మోకాలలోతు నీరు రావడము, వాళ్ళు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఇది గతంలో కూడా ఏదైతే కాలనీలు కొన్ని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురై ఉన్నాయో వాటిని అయితే ముందుగానే గుర్తించినటువంటి అధికారులు వాళ్ళకి ఎప్పటికప్పుడు అలర్ట్ అయితే జారీ చేయడం జరుగుతుంది. దాదాపుగా 13, 14, 17 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదు అవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే కొన్ని ఇళ్లు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండి ఆ నాలాలు పూర్తిగా కబ్జాలకు గురై నాలాలు నుండి నీళ్లు వెళ్లకుండా మోకాళ్ళలోతు అదేవిధంగా నడుముల్లోతు నీళ్లు వచ్చే ప్రాంతాలను అయితే గత కొద్ది రోజులుగా గుర్తించినటువంటి అధికారులు అయితే వాళ్ళైతే అక్కడ నుండి ఇక్కడ నుంచి వెళ్లిపోండి కొద్ది రోజుల పాటు అని చెప్పేసి సుదూర వేరే ప్రాంతానికి అయితే పంపించడం అయితే జరిగింది. ప్రస్తుతం ప్రతిరోజు కూడా రెవెన్యూ అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉన్నాయో సమీపంలో ఎప్పుడైతే మునుగడానికి ఇల్లు ఉన్నాయో వాళ్ళ ప్రజలను అయితే ఇతర ప్రాంతాలకు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనుష, శివ, అయితే మొన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి మనం చూసాం. అలాగే ఈ భారీ వర్షాల నేపథ్యంలో మరి ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ఎలాంటి అలర్ట్ జారీ చేశారు అధికారులు? మనం చూసుకున్నట్లయితే గత 3 రోజులుగా అయితే సాయంత్రం సమయంలో అయితే వర్షం కురుస్తుందో ఈ భారీ వర్షానికి చిన్నపాటి వర్షం పడితేనే మన నగరంలో అస్తవ్యస్తంగా ఉంటుంది ట్రాఫిక్ వ్యవస్థ అనేది. అది కూడా సాయంత్రం సమయంలో కావడంతో 4 గంటల నుంచి 10 గంటలు 11 గంటల వరకు కూడా వర్షం పడుతుండడంతో ఆ సమయంలోనే ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం సమయంలో రాత్రి వరకు కూడా 11 గంటల వరకు కూడా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా వెళ్లే సమయంలో అయితే ట్రాఫిక్ ఇది గతంలో అమీర్పేట్ కావచ్చు, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్ ఏదైతే ట్రాఫిక్ ఎక్కువగా హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో గతంలో గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే కార్లు కూడా మునిగి తేలియాడుతున్నటువంటి పరిస్థితిని మనం కూడా చూసాం. ఒక వ్యక్తి కొట్టుకుపోయిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఏదైతే కాలనీలో పూర్తిగా ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అదేవిధంగా మెయిన్ రోడ్లపై కూడా చౌరస్తాల వద్ద కూడా నాలాలు కూడా ఎప్పటికప్పుడు అయితే వాటిని క్లియర్ చేసి అక్కడి నుంచి వాటర్ వెళ్ళిపోయే విధంగా చూస్తున్నారు. అయితే జనరల్ గా చూసుకున్నట్లయితే అయితే రోడ్లపై నుంచి వచ్చినటువంటి వాటర్ లోపల నుంచి ఉన్నటువంటి నాలాల ద్వారా బయటకు వెళ్లి అక్కడి నుంచి మూసిలో కలవడానికి ఎప్పుడైతే డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్రైనేజీ వ్యవస్థని జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు ఏదైతే ఉన్నారో సమ్మర్ లో ఉన్నటువంటి సమ్మర్ వెకేషన్ లో పూర్తిగా వాటిని క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి దాంట్లో పేరుకుపోయినటువంటి చెత్త చెదారం డస్ట్ ని అవన్నిటిని కూడా క్లీన్ చేస్తే హైదరాబాద్ నగరంలో ఇంత మోకాల్లో నీళ్లు చేరడము ట్రాఫిక్ ఇబ్బంది అనేది కలగకుండా ఉండేది. ఎక్కడి నాలాలు అక్కడ మూసుకొని పోయి ఉండడము, అదేవిధంగా పడ్డటువంటి చినుకులు ఏవైతే ఉన్నాయో వరదలు పైనుంచి వస్తున్నటువంటి వరద గ్రావిటీ ఆధారంగా రోడ్లపైకి ఎక్కడైతే లోపలికి వెళ్లే దారి మోసుకుపోయిందో అది ఏదైతే డౌన్ ఉన్న ప్లేస్ కి మాత్రమే వర్షపు నీరు అనేది ప్రవహిస్తూ వస్తుంది. ఆ ప్రవహించే వద్ద నాలాలన్నీ పూర్తిగా మూసుకుపోయి ఉన్నాయి. వాటిని గ్రహించకుండా మున్సిపల్ అధికారులు అయితే జిహెచ్ఎంసీ అధికారులు వాటిని క్లీన్ చేయకుండా పోవడం వల్లనే ఇలాంటి ఎక్కువగా వరదలు ఎక్కువగా రావడము, అదే ప్రజలకు ఇబ్బంది కలగడం అనేది జరుగుతుందని స్థానికులు కూడా కొంతమంది పలుమార్లు అధికారులతో మొరపెట్టుకున్నప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు అయితే పట్టించుకోవడం లేదని చాలా కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలు నాయకులు కూడా ఆ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం కూడా చూసాం. అయితే దీని కారణంగా కూడా అధికారులు ఏదైతే నాలాలను పూర్తిగా క్లియర్ చేయకపోవడం వల్లనే రోడ్లపైకి అనేవి నీరు ఎక్కువగా చేరే పరిస్థితి ఏర్పడింది. అయితే ట్రాఫిక్ వ్యవస్థకు పూర్తిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కావున నాలాలను పూర్తిగా క్లియర్ చేసి ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటున్నారు, కొన్ని ప్రాంతాల్లో ఉండటం లేదు. ఏదైతే మేజర్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రమే వ్యవస్థ పనిచేస్తుంది. ఇక్కడ ముందుగా ఈశాన్య ప్రాంతానికి వచ్చినప్పుడు అయితే సిటీ అవుట్స్కట్ కి వెళ్ళినప్పుడు ప్రాంతాల్లో డిఆర్ఎఫ్ టీం కొద్దిగా ఆలస్యంగా వస్తున్నారని చెప్పేసి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అనుష, రైట్ శివ, థ్యాంక్ యూ.